నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రిజర్వేషన్ల లొల్లి ఏకంగా బంగ్లాదేశ్ ప్రధానిని గద్దెదించాయి. ఆందోళనలు అదుపు తప్పి హింస విధ్వంసకరంగా మారి షేక్ హసీనా ప్రధాని పీఠాన్ని కూల్చేశాయి. రిజర్వేషన్ల ఇష్యూపై కొన్ని రోజులుగా అట్టుడుకుతో వచ్చింది బంగ్లాదేశ్. అది కాస్త విద్యార్థుల సమస్యను పక్కదారి పట్టించాయి. నిరసనలు హింసాత్మకంగా మారేలా చేశాయి. చివరకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు బంగ్లాదేశ్ సైనిక పాలనలోకి వెళ్లిపోయింది. అసలు బంగ్లాదేశ్ లో విద్యార్థుల ఆందోళనకు దారితీసిన పరిస్థితులు ఏంటి? ఆందోళన విద్యార్థులది, కుట్ర పాకిస్తాన్దా? బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్ల వెనుక ఐఎస్ఐ ఉగ్రవాదుల కుట్ర ఉందా? అసలేం జరిగింది? బంగ్లా ప్రధాని పీఠాన్ని కూల్చిన రిజర్వేషన్ల లొల్లి. విద్యార్థుల ముసుగులో టెర్రరిస్టులు హింసకు తెరలేపారా? కోటా లొల్లే షేక్ హసీనాను గద్దెదించిందా? నెలల తరబడి నిరసనలు, ఆందోళనలతో రగిలిపోయిన రచ్చలో వందలాది మంది మృతి. కొన్నాళ్లుగా రిజర్వేషన్ల గొడవతో అట్టుడికిన బంగ్లాదేశ్ చివరకు సైనిక పాలనలోకి వెళ్లిపోయింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గద్దె దిగాల్సొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని నెలల క్రితం శాంతియుతంగా మొదలైన నిరసనలు ఊహించని పరిణామాలకు దారితీశాయి. దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనలతో షేక్ హసీనా ప్రభుత్వం వణికిపోయింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో చివరకు దేశ ప్రధాని గద్దె దిగాల్సొచ్చింది. కొన్ని నెలలుగా జరుగుతోన్న ఆందోళన 2-3 రోజుల నుంచి మరింత హింసాత్మకంగా మారాయి. ఏకంగా ప్రధాని ఇంటిని ముట్టడించారు ఆందోళనకారులు. పరిస్థితి చేయి దాటిపోవడంతో చివరకు షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. తన సోదరి షేక్ రెహానాతో కలిసి ఆర్మీ హెలికాప్టర్లో దేశం విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో షేక్ హసీనాను ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఆర్మీ 45 నిమిషాల గడువు పెట్టినట్టు తెలుస్తోంది. అంతేకాదు, భద్రతా కారణాల దృష్ట్యా దేశం విడిచి వెళ్లాలని చెప్పినట్లు సమాచారం. అందుకే ప్రధాని పదవికి రాజీనామా చేయగానే ఆమె భారత్ కు చేరుకున్నారు. యూపీలోని ఘజియాబాద్ ఎయిర్ బేస్ కు చేరుకున్న షేక్ హసీనా లండన్ కు వెళ్లారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ ను వదిలి వెళ్లిన తరువాత ఆమె ఇంట్లోకి చొరబడ్డారు ఆందోళనకారులు. హసీనా ఇంట్లో ఉన్న ఫర్నిచర్, ఇతర వస్తువులను పగలగొట్టి కొన్ని వస్తువులను ఎత్తుకెళ్లారు. మరోవైపు బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంతో భారత్ అలర్ట్ అయింది. బంగ్లాదేశ్ బార్డర్లో హై అలర్ట్ ప్రకటించి సరిహద్దు గ్రామాల ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇప్పటికే బీఎస్ఎఫ్ డీజీ కోల్కతాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్ నుంచి బంగ్లాదేశ్ కు రెగ్యులర్ గా నడిచే అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇండియన్ రైల్వే ప్రకటించింది. కరోనా తరువాత బంగ్లాదేశ్ లో పరిస్థితులు దిగజారుతూ వచ్చాయి. యుక్రెయిన్ వివాదంతో బంగ్లాదేశ్ దిగుమతి చేసుకునే ఇంధనం నుంచి నిత్యావసరాల వరకు అన్ని ధరలు 20% వరకు పెరిగాయి. యువతకు ఉద్యోగాలు లేవు. కనీసం రోజు గడవడమే కష్టంగా మారింది. ఇవే విద్యార్థులను వీధుల్లోకి వచ్చి ఆందోళన చేయడానికి కారణమయ్యాయి. స్టూడెంట్స్ లో ఉన్న ఆగ్రహావేశాలను బంగ్లాదేశ్ లోని అపోజిషన్ పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ క్యాష్ చేసుకుంది. రిజర్వేషన్ల వివాదంపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల ఆందోళనల్లోకి ప్రతిపక్ష పార్టీనే కాకుండా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేరినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాడికల్స్, పాకిస్తాన్ అనుకూల ఇస్లామిక్ గ్రూప్స్ విద్యార్థుల రూపంలో ఆందోళనలను డైవర్ట్ చేశాయి. స్టూడెంట్స్ ఆందోళనలు చేసినంత కాలం నిరసనలు శాంతియుతంగానే జరిగాయి. ఎప్పుడైతే ఐఎస్ఐ ఉగ్రవాదులు, అరాచక శక్తులు ఇన్వాల్వ్ అయ్యాయన్న ప్రచారం జరిగిందో అప్పటి నుంచి శాంతియుత నిరసనలు కాస్త హింసాత్మకంగా మారాయి. ఆందోళనలు మొదలైనప్పటి నుంచి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. చివరకు ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి కర్ఫ్యూ పెట్టినా రచ్చ ఆగలేదు. ఈ ఆందోళనల వెనుక పాకిస్తాన్ హ్యాండ్ ఉందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలు చేస్తుంది విద్యార్థులు కాదు, ఉగ్రవాదులని ఆమె కామెంట్ చేశారు. అధికారంలో ఉన్న షేక్ హసీనా ఆధ్వర్యంలోని బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీ భారత్ కు అనుకూలంగా ఉందన్న ఆవేదనతో పాక్ టెర్రరిస్టు సంస్థ ఐఎస్ఐ రెచ్చిపోయింది. పాకిస్తాన్ కు అనుకూలంగా ఉండే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ
జమాత్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని కుట్రలు చేసింది. అందుకే 15 ఏళ్లుగా తిరుగులేని అధికారాన్ని కొనసాగిస్తున్న షేక్ హసీనాపై పగబట్టి ఆమెను గద్దె దించేందుకు రిజర్వేషన్ల ఇష్యూను అవకాశంగా మలుచుకుంది. ఇప్పుడు సైనిక పాలన రావడంతో బిఎన్పి జమాత్ పార్టీ బంగ్లాదేశ్ లో అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆమెది 15 ఏళ్లుగా తిరుగులేని పాలన. ఏ విషయంలో అయినా తగ్గకుండా నెగ్గుతూ వచ్చిన షేక్ హసీనా రిజర్వేషన్ల ఇష్యూతో మొదలైన హింసను మాత్రం కంట్రోల్ చేయలేకపోయారు. వరుస సమస్యలు, విద్యార్థుల ఆందోళన ఆమెను గద్దెదించేలా చేశాయి. షేక్ హసీనా భారత్ కు అనుకూలమని పాక్ పన్నిన కుట్రలో బంగ్లాదేశ్ అవామీ పార్టీ అధికారం కోల్పోవాల్సి వచ్చింది. అసలు బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల గొడవ ఎలా స్టార్ట్ అయింది? నిరసనలు ఎక్కడ మొదలై ఎటువైపు దారి తీశాయి? బంగ్లా సుప్రీంకోర్టు తీర్పిచ్చాక కూడా ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడానికి కారణమేంటి? పాక్ కుట్రల్లో బంగ్లా విద్యార్థులు పావులయ్యారా? బంగ్లాదేశ్ లో నెలల తరబడి ఘర్షణలు ఎందుకు జరిగాయి? హసీనా గద్దె దిగడానికి రిజర్వేషన్ల వివాదమే కారణమా? రిజర్వేషన్ల కోటా అంశం బంగ్లాదేశ్ లో పరిస్థితులను ఒక్కసారిగా మార్చేసింది. ఆందోళనకారులు, అధికార పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలతో అట్టుడికిపోయిన బంగ్లాలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచిపెట్టి వెళ్లడం, బంగ్లాదేశ్ లో సైనిక పాలన రావడం అంతా చకచకా జరిగిపోయాయి. బంగ్లాలో రచ్చ మొదలు కావడానికి ప్రధాన కారణం రిజర్వేషన్ల అంశం. విద్యార్థులు రోడ్డెక్కిందే కోటా కోసం. అది కాస్త హింసకు దారితీసి హసీనాను గద్దెదించేలా చేశాయి. పంతొమ్మిది 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పిస్తూ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. ప్రభుత్వ నిర్ణయం వివక్షపూరితంగా ఉందని విమర్శలొచ్చాయి. స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించిన హసీనా ఆధ్వర్యంలోని అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులకు లబ్ధి జరిగేలా నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఇవి దేశవ్యాప్తంగా వ్యాపించడంతో గొడవలు, హింసాత్మక ఘటనల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. రిజర్వేషన్ల ఇష్యూ రోజులు గడిచిన కొద్దీ బంగ్లాదేశ్ లో హింసను పెంచేసింది. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో బంగ్లా సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. ప్రభుత్వం కల్పించిన 30% రిజర్వేషన్లను 5%కి కుదించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను హసీనా ప్రభుత్వం కూడా అంగీకరించింది. దీంతో పరిస్థితులన్నీ సర్దుకుంటాయని భావించారు షేక్ హసీనా. అయితే ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. దేశంలో హింసకు కారణమైన ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్తో మళ్లీ ఆందోళనలు చేపట్టారు. రిజర్వేషన్ల పేరుతో మొదలైన ఆందోళనలు హసీనా రాజీనామా చేయాలనే వరకు జరిగిన ఘర్షణలతో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్లు తగ్గించినా ఆందోళనలు జరగడంపై షేక్ హసీనా పలుమార్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని పదవి నుంచి తప్పుకోవడానికి ఒప్పుకోలేదు. నిరసనల పేరుతో విధ్వంసాలు సృష్టిస్తున్నారని హింసకు తెరలేపింది ఉగ్రవాదులని ఫైర్ అయ్యారు. అశాంతిని అణచివేసేందుకు ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించారు. ఒకానొక సమయంలో ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు షేక్ హసీనా పిలుపునిచ్చినా ఆందోళనకారులు నిరాకరించారు. దేశంలో ఆందోళనలు తీవ్రమవడానికి ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీతో పాటు నిషేధానికి గురైన జమాతే ఇస్లామీ పార్టీ కారణం. అపోజిషన్ పార్టీలు పాక్ కుట్రలే హింసకు కారణమయ్యాయి. చివరకు ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు షేక్ హసీనా.